తెలంగాణ రాష్ట్ర కళ సాకారమైతే తిరుమల శ్రీనివాసుడికి మొక్కులు చెల్లిస్తామని ప్రార్థించిన కేసీఆర్ దేవదేవునికి కానుకలు సమర్పించుకున్నారు. ముఖ్యమంత్రి బృందానికి తిరుమల తిరుపతి దేవస్థాన పండితులు, ఆలయ వర్గాల నుంచి ఘన స్వాగతం లభించింది. కుటుంబ సభ్యులు, మంత్రివర్గ సహచరులతో కలిసి సీఎం తిరుమలేశుని దర్శించుకున్నారు. అనంతరం 5 కోట్ల రూపాయల విలువగల బంగారు ఆభరణాలను రాష్ట్ర ప్రభుత్వం తరపున శ్రీవారికి సమర్పించారు. వెంకటేశ్వరుడి కృపతో తెలుగు రాష్ట్రాలు సుభిక్షంగా ఉండాలని కోరుకున్నట్లు కేసీఆర్ తెలిపారు. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి రాష్ట్ర ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ మొక్కులు చెల్లించారు. ఉదయం అతిథి గృహం నుంచి సీఎం కేసీఆర్ కుటుంబం, మంత్రులు, ప్రభుత్వ ప్రతినిధుల బృందం వరాహస్వామి ఆలయానికి చేరుకున్నారు. శ్రీవారి దర్శనానికి ముందు వరాహస్వామిని దర్శించుకున్నారు. సప్తగిరి వరహరే గోవింద హరే ఆనంద నిలయ హరే గోవింద హరే వెంకటేశ హరే గోవింద హరే శ్రీనివాస హరే గోవింద హరే వెంకటేశ హరే గోవింద హరే శ్రీనివాస హరే. వరాహస్వామి దర్శన అనంతరం ముఖ్యమంత్రి దంపతులు, ప్రభుత్వ బృందం శ్రీవారి ఆలయానికి చేరుకున్నారు. ఏడుకొండలవాడి మహాద్వారం వద్ద కేసీఆర్ కు తిరుమల తిరుపతి దేవస్థానం ఆలయ అధికారులు, అర్చకులు ఘనస్వాగతం పలికారు. ఏపీ ప్రభుత్వ ప్రతినిధిగా మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి కేసీఆర్ వెంట ఉన్నారు. హరే గోవింద హరే వెంకటేశ హరే గోవింద హరే శ్రీనివాస హరే గోవింద హరే వెంకటేశ హరే గోవింద హరే శ్రీనివాస హరే. రంగనాయకుల మండపంలో తెలంగాణ మొక్కులు చెల్లించారు. 5 కోట్ల విలువగల ఆభరణాల్ని రాష్ట్ర ప్రభుత్వం తరపున కేసీఆర్ శ్రీనివాసుడికి సమర్పించారు. 14.2 కిలోల బంగారు సాలిగ్రామహారం, 4.65 కిలోల బంగారు కంఠెను ఆపద ముక్కుల వాడికి చెల్లించారు. గోవింద హరే మంగళ రూప హరే గోవింద హరే ముక్తి ప్రద శ్రీ హరే గోవింద హరే మమకార హర హరే గోవింద హరే వెంకటేశ హరే గోవింద హరే శ్రీనివాస హరే. రంగనాయకుల మండపంలో ఆభరణాలు సమర్పించిన తరువాత ముఖ్యమంత్రి బృందం తిరుమలేశుణ్ణి దర్శించుకుంది. ఏడుకొండలవాడి దర్శన భాగ్యం తరువాత మళ్లీ రంగనాయకుల మండపానికి చేరుకున్న కేసీఆర్ కుటుంబ సభ్యులు, మంత్రులకు తిరుమల తిరుపతి దేవస్థాన వేద పండితులు ఆశీర్వచనాలు అందించారు. శ్రీవారి దర్శన, మొక్కుల చెల్లింపు తరువాత మీడియాతో మాట్లాడిన సీఎం కేసీఆర్ 2 రాష్ట్రాలు సుభిక్షంగా ఉండి అభివృద్ధి చెందాలని తిరుమలేశుణ్ణి ప్రార్థించినట్లు తెలిపారు. తమ కుటుంబ సభ్యులు, మంత్రులకు వెంకటేశ్వరుడి దర్శనం చక్కగా లభించిందని ఆనందం వ్యక్తం చేశారు. తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న అన్ని సమస్యలు త్వరలోనే పరిష్కారమవుతాయని కేసీఆర్ ఆకాంక్షించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పక్షాన మొక్కులు సమర్పించాం. చాలా చక్కగా అద్భుతమైనటువంటి దర్శనం జరిగింది. చైర్మన్ గారు, ఈవో గారు, బోర్డు మెంబర్స్ అందరూ కూడా ఉండి మంచి దర్శనం చేయించారు. ఆ రాష్ట్రం నుంచి వచ్చినటువంటి మా కుటుంబ సభ్యులకు కానీ, మంత్రులకు కానీ, ఇతర ముఖ్య నాయకులకు కానీ అందరికీ చాలా చక్కటి దర్శనం లభించింది. 2 తెలుగు రాష్ట్రాల ప్రజలను కూడా చల్లగా దీవిస్తారని చెప్పి వారిని నేను కోరుకోవడం జరిగింది. వారి చల్లని ఆశీస్సులు అందరికి లభించాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను. 2 రాష్ట్రాలు కూడా అభివృద్ధి చెంది భారతదేశంలోనే అగ్ర రాష్ట్రాలకు పేరు తెచ్చుకొని దీవెన అందియమని స్వామి గారిని కోరినాను.
చాలా సంతోషం. అందరికి శుభాకాంక్షలు. హార్టీ కంగ్రాచులేషన్ సార్. తెలంగాణ ప్రభుత్వం తరపు మీరు వచ్చారు సార్. రెండు రాష్ట్రాల యొక్క సంబంధాలు ఏ రకంగా ముందుకు తీసుకెళ్తారు? చాలా గొప్పగా ఉంటాయండి, బ్రహ్మాండంగా. అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయండి. అందరూ కూడా కలిసి బ్రహ్మాండంగా తప్పకుండా హైదరాబాద్ లో శ్రీవారి ఆలయ నిర్మాణము వాటికి సంబంధించి తప్పకుండా అండి, తప్పకుండా శ్రీవారు భగవంతునికి సంబంధించిన జరుగుతుంది సంబంధించినటువంటి స్వామివారికి ప్రాంతాలు ఉండవు కాబట్టి చాలా గొప్ప భాగ్యం అందరికీ ఉంటుంది. అది స్వామివారి ఆశీస్సులు అందరికీ. కంగ్రాచులేషన్.